నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆల్ఫా కాలేజ్ సమీపంలో గోవులను తరలిస్తున్న వాహనాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. అక్రమ గోవుల రవాణాపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. సరైన పత్రాలు లేకుండా గోవులను తరలిస్తున్నారని గుర్తించారు. కంటైనర్లు, లారీల ద్వారా గోవులను తరలిస్తున్నారని, ఒక్కొక్క కంటైనర్లో 70కి పైగా గోవులను కుక్కి తరలిస్తున్నట్లు తెలిపారామె. గోవులను తరలిస్తున్న 5 వాహనాలను పోలీసులకు అప్పగించారు ఎమ్మెల్యే. మరో 10 కంటైనర్లు ముందే వెళ్లిపోయినట్లు చెప్పారు. ప్రతి వాహనం వెనుక ఇన్నోవా కార్ ఫాలో అవుతుందని అన్నారు. తెలంగాణ నుంచి కడప జిల్లా పులివెందులకు తరలిస్తున్నట్లు తెలిసిందని అన్నారు అఖిలప్రియ. ఇటువంటి నీచపు పనులకు పాల్పడొద్దని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. నువ్వు ఓనరా, క్లీనరా, డ్రైవరా నాకు తెలియదు, కానీ మొత్తం అన్ని డొక్క అంతా బయటకు తీస్తాం. ఇప్పుడు అర్థమైందా? మర్యాదగా ఉండేది ఉండేటట్టు నిజాలు చెప్పండి. మీరు పోతారు, అందరు లోపలికి పోతారులే. ఒక మన వాళ్ళు ట్రక్ తో పట్టు పోండి, అన్ని స్టేషన్ కాడికి తీసుకోపండి. మీరు ఏం చేస్తున్నారు? ఓడి ఏరియాలోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? తమాషాలు చేస్తున్నారా మీరు? ఆవులు తీసుకుపోతారా ట్రక్లలో పెట్టుకొని? దానికి గాలాడట్లా ఒక ట్రక్ లో 80 ఉన్నాయి ఆవులు. పాప నువ్వు స్టేషన్ కాడికి బండి, ఇంకా వీళ్ళని కూడా ఎక్కించండి, బండి ఎక్కించండి. ఏడి డిఎస్పీ గారు ఉన్నారా? ఎవరు వరపేసారా? ఎవరు వీళ్ళు కూడా ఉన్నారు చూడు, వీళ్ళే. అగో కారు కూడా వాళ్ళదే. ఒక ట్రక్ వెనకాల ఒక ఇన్నోవా ఫాలోయింగ్ బండి వీళ్ళకి, ఒక్కొక్క ట్రక్ కి అక్కడ ఉంది. మీ ఓనర్ ఆడి పారిపోయినాడు. ఆ ఇన్నోవా బండి ఫోటో తీసుకున్నారా? మీ ఓనర్ ఫోన్ చేయ, ఆయన కూడా రమ్మని. ఇంతక వీడియోలో పడ్డాడు కాదు, మళ్ళీ పోయినాడు. బాబు మీ ఓనర్ ఏడి? చూడు పా, అట్లా బండి మీరు మీడియా లేది. ఫోన్ అడుగుపోండి, అడుగుపోండి. అక్క ఫోన్ చేస్తే మన వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఇంకా వీడివి ఇక్కడ ఉన్న వీడివి 6 బండ్లు ఉన్నాయి వెనకాల. ఎక్కడనేది ఎవరిచ్చారు? నుంచి మన ఏపీలోకి ఎంటర్ అవ్వడము, ఎంటర్ అయ్యి అది కడప ఏరియాలో మన పులివెందల వరకు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన వర్షను 6-7 ట్రక్కులు పట్టుకున్నాము. ఈ 6-7 ట్రక్కులలో ప్రతి ఒక్క ట్రక్ వెనకాల ఒక ఇన్నోవా ఫాలోయింగ్, ఒక్కొక్క ట్రక్ వెనకాల ఒక ఇన్నోవా, ఒక మనిషి ఫాలో చేసుకుంటూ సెక్యూరిటీగా ఈ ట్రక్స్ కి వెళ్ళడం జరుగుతుంది. ఇవి ఎవరివి, ఏంటి, అసలు ఎందుకు తీసుకుపోతున్నారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు అనేది తప్పకుండా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసేలాగా కూడా ఉందని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటారన్న నమ్మకం మాకు ఉంది. తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం.